నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని 1వ వార్డులోని స్థానిక అన్నారం చౌరస్తాలో గల లెనిన్ నగర్ లో ఇంటి పైకప్పు మీద కరెంటు తీగలు వాలుతున్నాయని ఆ కాలనీ వాసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే 1వ వార్డులోని లెనిన్ నగర్ కు చెందిన స్థానిక ప్రజలు సంయుక్తంగా మాట్లాడుతూ, మేము ఇండ్లను నిర్మిస్తుకునే ముందు కరెంటు తీగల లైన్లలో ఇండ్లపై నుండి లేవని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరు నుండి పర్వతగిరికి వెళ్లడానికి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, దీనివల్ల రోడ్డుపై ఉన్న కరెంటు స్తంభాన్ని పక్కకు తొలగించడం జరిగిందని తెలుపుతూ, తొలగించిన కరెంటు స్తంభాన్ని విద్యుత్ శాఖ అధికారులు సరిచేయకపోవడంతో విద్యుత్ తీగలు మా ఇండ్లపై వేలాడుతున్నాయని, వీటి వల్ల ప్రమాదం ఉందని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, అదే విధంగా మున్సిపల్ శాఖ అధికారుల దృష్టికి మరియు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంటూ, వర్షాకాలంలో వేలాడుతున్న కరెంటు తీగల వల్ల గోడలకు కరెంటు సరఫరా అవుతుందని, ఆ గోడలను ముట్టుకుంటే మాకు మా పిల్లలకు కరెంటు షాక్ తగులుతుందని, దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఇండ్లపై వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేసి మా కుటుంబాలను కాపాడాలని విద్యుత్ శాఖ అధికారులను పలువురు స్థానిక కాలనీ వాసులు వేడుకుంటున్నారు. గోడలకు షాక్ వచ్చి మాకు ఎర్త్ వచ్చి మాకు షాక్ వస్తుందని కొంతమంది అంటున్నారు. ఇంటి నివాసులు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఏం జరిగిందమ్మా, చెప్పమ్మా. నమస్తే. నమస్తే. 2 సంవత్సరాలకు అని చెప్తాను సార్, చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మాకు 2-3 సంవత్సరాలు అవుతుంది. అది ఏఈ గారికి పెట్టిన 10 సార్లు ఆయన కూడా పట్టించుకోలే. ఇప్పుడు కూడా వానకాలం ఇల్లు కరెంటు మొత్తం షాక్ వస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు, చాలా అంతానే. అది ఎందుకు జరిగిందంటే ఆడ రోడ్డు బాగుని పోవటం వల్ల అప్పుడు దయాకర్ చేసిన దానివల్ల మాకు మొత్తం స్తంభం తీసి వేరే కాడ వేస్తా అన్నాడు, వేయలేదు. మొత్తం తీగలు మొత్తం లూజ్ అయిపోయినాయి, చాలా షాక్ వస్తుంది. 2-3 సంవత్సరాల కాంచి కరెంట్ ఏ గారికి పెడితే ఎవరు పట్టించుకుంటలేరు. మా బజార్ అంతా ఇట్లనే అయిపోతుంది. మమ్మల్ని వార్డు నెంబర్ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు సార్. కమిషనర్ కూడా పట్టించుకుంటారు. ఈ కరెంటు తీగల గురించి మీరు ఎన్నిసార్లు ఈ కరెంట్ ఏఈ గారికి అప్లికేషన్ ఇచ్చారా? 100 సార్లు ఇచ్చినాం. 100 సార్లు ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు ఎవరు. అసలు ఈ బజార్కి వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఆఫీసర్లు అసలు రావట్లేదు. అసలు మా బజార్కి ఆఫీసర్ వస్తలేడు, వార్డు నెంబర్ కూడా వస్తలేడు. మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం ఇచ్చారా ఈ తీగల గురించి? కూడా చెప్పినాం. చెప్తే ఏమంటాడంటే, మీరు ఇల్లు తీగలు ఉన్నాక ఎట్ట కట్టుకున్నాడు, అప్పుడు తీగలు లేవు. తీగలు లేకపోవడం వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు కట్టుకున్నాక రోడ్డు తీసేసిరు. అప్పుడు కొత్త రోడ్డు పోయడం వల్ల నర్సంపేట రోడ్డు అది స్తంభం తీసేస్తా అన్నాడు, తీసేయలే. స్తంభం కదిలిచ్చిండు, పోయిండు. కథం ఇక తీగలు అట్లనే ఉండిపోయినా ఎవరు చెప్పినా పట్టించుకుంటలేరు. ఇక స్తంభం కదిలేయడం వల్ల తీగలు వదిలైపోయినాయి, మొత్తం ఇల్లు కాంతానే. ఇప్పుడు 1-2 సార్లు కమిషనర్ సార్కి చెప్తే, మీరు అట్లా ఇల్లు తీగలకు ఉండాక ఇట్లా కట్టాలంటే అప్పుడు లేవు సార్ అని కూడా చెప్పినా కూడా ఆయన కూడా పట్టించుకుంటలేడు. తీగలు ఉండాక ఇల్లు కట్టలేం కదా. ఇప్పుడు ఈ వానలకు షాక్, గోడలకు షాక్ వస్తుంది. గోడలకు షాక్ వస్తుంది. చిన్నపిల్లలు పైకి ఎక్కుతారు, ఇబ్బంది అవుతుంది. మాకు చాలా భయం అవుతుంది. మరి ఏదైనా జరిగినా కూడా ఇక అది గవర్నమెంట్దే బాధ్యత అవుతుంది. మళ్ళీ మేము ఎన్నోసార్లు 100 సార్లు చెప్పినా కూడా అసలు మా బజారే పట్టించుకుంటలేరు. ఓకే అమ్మా. ఈ తీగల గురించి గతంలో కరెంటు విద్యుత్ శాఖ అధికారులకు మరియు మున్సిపల్ శాఖ అధికారులకు పలుమార్లు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలపడం జరిగింది. అయినప్పటికీ కూడా మున్సిపల్ శాఖ అధికారులు మరి అదేవిధంగా కరెంటు శాఖ అధికారులు పట్టించుకున్న పాపన లేదని వీళ్ళు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు మరియు మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వీరి ఇంటిపైన వాలుతున్న తీగలను వెంటనే సరిచేసి వీళ్ళను కాపాడాలని వీరు కోరుకుంటున్నారు. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.